జనని ప్రేక్షకులకు స్వాగతం. ఆదరణ అభిమానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు. బత్తాయి నిమ్మ తోటలో వేరుకుళ్ళు నివారణ చర్యలేంటి ఇవాళ చూద్దాం. బత్తాయి నిమ్మ తోటల్లో అసలు వేరుకుళ్ళు గల కారణాలేంటి, ఎలాంటి సమయాల్లో ఈ వేరుకుళ్ళు వేరు తెగులు అనేవి బత్తాయి నిమ్మ తోటలకు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ వేరుకుళ్ళు తెగులు యొక్క లక్షణాలేంటి, వేరుకుళ్ళు వేరు తెగులు నివారణకు సేంద్రియ ఎరువులైన ధరణి శుద్ధి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ ధరణి శుద్ధి భూమిని కూడా సారవంతం చేయగలదట, నిజమేనా? ఇంతకీ అసలు ఈ ధరణి శుద్ధిలో ఏముంది ఇవాళ తెలుసుకున్నాం. ముందుగా వేరుకుళ్ళు తెగులు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే దీనివల్ల వేరుకుళ్ళి పోషక పదార్థాలు నీరు చెట్టుకు అందకుండా చెట్లు ఎండిపోతాయి. వేర్లు పరీక్షిస్తే కుళ్ళిన వాసన గమనించవచ్చు. తెగులు సోకిన చెట్లు విపరీతంగా పూత పట్టి కాయలు ముదిరేలోగా చెట్లు వాడి ఎండిపోతాయి. ఈ వేరుకుళ్ళు తెగులు అనేది అసలు బత్తాయి నిమ్మ తోటలను ఆశించడానికి గల ప్రధాన కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఒక భూమిని కొన్ని సంవత్సరాల పాటు సాగు చేయకుండా అలా ఉంచితే, కొన్ని సంవత్సరాల పాటు ఏ జీవరాశి కూడా ఏ మొక్క కూడా ఆ భూమిలో పెంచకుండా నిర్జీవంగా ఉంచి ఒకేసారి బత్తాయి నిమ్మ తోటలు గాని పెంచడం చేసినప్పుడు చాలా రోజుల పాటు నిర్జీవంగా ఉన్న ఆ భూమిలో జీవించి ఉన్న ఏ చిన్న మొలక కూడా లేని భూముల్లో తీసుకొచ్చి బత్తాయి నిమ్మ అనే కాదు ఏ రకమైన పంట వేసినా సరే ఈజీగా వేరుకుళ్ళు గాని వేరు తెగుళ్ళు గాని వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ భూమిలో సరైన కార్బన్ శాతాలు ఉండవు, ఒక మొక్క కూడా పెరగలేదు కాబట్టి కావలసిన పోషకాలు ఉండవు. కాబట్టి త్వరగా ఈ వేరుకుళ్ళు గాని వేరు తెగుళ్ళు గాని ఆశించే అవకాశం ఎక్కువ. ఇలా నిర్జీవంగా ఉన్న భూముల్లో మీరు ఏ పంటైనా వేయాలి అనుకున్నప్పుడు ధరణి శుద్ధిని పలుమార్లు భూమికి అందించుకొని దుక్కుల్లో దున్నుకోవడం వల్ల భూమిని సారవంతం చేసుకుని భూమికి తగు పోషకాలు కూడా అందించుకోవచ్చు. దాని తర్వాత పంటను వేసుకుంటే రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఇంకా ఈ తెగుళ్లు కానీ ఏమి వ్యాపించవు కూడా. నిర్జీవమైన భూములను కూడా జీవవంతంగా చేసి పోషకాలు అందించగల సత్తా మన ధరణి శుద్ధిలో ఉంది. ఇవ్వాల్సిన టైంలో భూమికి కావాల్సిన అన్ని పోషకాలు ఇవ్వకుండా ఉన్నా సరే మొక్కకు తగినన్ని పోషకాలు ఉండవు, వేరు వ్యవస్థ బలంగా ఉండదు. ఇంకా దాని తర్వాత వేరుకుళ్ళు గాని వేరు తెగుళ్ళు గాని వ్యాపించే అవకాశాలు ఎక్కువ. భూమికి పోషకాలు అందించడం, సారవంతం చేయడం, భూమిని గుల్లబార్చడం ఇలాంటివి దిగుబడులు పెంచాలి అంటే చాలా చాలా కీలకమైన అంశాలు. ఇలా భూమిని సారవంతం చేసేలా సముద్రపు నాచు ఇంకా కొన్ని భూమికి తగు పోషకాలు కానీ ఇవన్నీ అందించాలి అంటే మీరు ధరణి శుద్ధిని అందించుకుంటే పలు రకాల పోషకాలు అయినా సముద్రపు నాచైనా సరే ఇలాంటి ఖనిజాలన్నీ భూమికి పుష్కలంగా అందుకుంటాయి. ఇంకొంచెం లోతుగా వెళ్లి సూక్ష్మంగా పరిశీలిస్తే వేరు వ్యవస్థ గాని భూమికి కాని తగినంత గాలి నీరు సూర్యరశ్మి వేరు లోతుల వరకు భూమి లోతుల వరకు వెళితేనే పోషకాల సరఫరా మంచిగా జరుగుతుంది. వేరు వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. భూమి లోపల తయారయ్యే మొక్కకు కావాల్సిన కార్బన్ శాతాలు అయి ఉండొచ్చు, బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, పుష్కలంగా తయారవుతుంది. కాబట్టి భూమికి తగినంత గాలి నీరు సూర్యరశ్మి అంది భూమి గుల్లబార్చబడినప్పుడే మంచి పంట వస్తుంది. ఎలాంటి వేరుకుళ్ళు గాని వేరు తెగుళ్లు గాని ఏమి పంటను ఆశించదండి ఈ ధరణి శుద్ధి వాడుకుంటే. ఇలా భూమిని గుల్లబార్చడంలో సమర్థవంతంగా పనిచేసేదే మన ధరణి శుద్ధి. వేరు లోతుల వరకు గాలి నీరు సూర్యరశ్మి అందేలాగా, ఇంకా వేరు వ్యవస్థ పోషక సరఫరా అంటే వేరు వ్యవస్థ నుంచి ఒక ఆకు వరకు కూడా పోషకాలు సరఫరా చేసే ప్రక్రియను కూడా చాలా మెరుగుపరుస్తుంది మన ధరణి శుద్ధి. కార్బన్ శాతాలు లేకపోవడం, అనువైన బ్యాక్టీరియా లేకపోవడం కూడా వేరుకుళ్ళు మరియు వేరు తెగుళ్లకు దారితీస్తుంది. అసలు బ్యాక్టీరియా ఎందుకు కావాలి అంటే నైట్రోజన్ భాస్వరం లాంటి పోషకాలను మొక్కలు నేరుగా గ్రహించలేవు. కాబట్టి బ్యాక్టీరియా పోషకాలను మొక్కలను సులభంగా గ్రహించేలాగా వేరు వ్యవస్థకి అందిస్తాయన్నమాట. ఇంకొకటి బ్యాక్టీరియాలో కొన్ని రకాలుంటాయి. అవి మొక్కలకు వచ్చే వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులతో పోరాడి మొక్కలను కాపాడుతాయి. యాంటీబాడీస్ లాగా పనిచేస్తాయి అన్నమాట. మొక్కలకు ఎలాంటి వ్యాధులు రాకుండా బ్యాక్టీరియా అనేది ఒక యాంటీబాడీ లాగా పనిచేస్తుంది. ఇంకొకటి కార్బన్ శాతం. కార్బన్ డైఆక్సైడ్ ద్వారానే మొక్క అనేది తనకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి ఆ కార్బన్ శాతాలు మరియు బ్యాక్టీరియా అధికంగా లేకపోవడం వల్ల కూడా వేరుకుళ్ళు మరియు వేరు తెగుళ్లకు దారితీస్తుంది. ఇలా నిర్జీవంగా ఉన్న భూమికి కూడా తగినంత సారాన్ని అందించి సరైన పోషకాలను భూమికి సరిపడా అందించి గాలి నీరు సూర్యరశ్మి భూమిలోకి చొచ్చుకొని పోయేలా భూమిని గుల్లబార్చి కార్బన్ శాతం బ్యాక్టీరియాలను పెంపొందించి వేరు వ్యవస్థను పటిష్టంగా చేయగలిగి వేరుకుళ్ళు గాని వేరు తెగుళ్లు గాని ఏవి ఆశించకుండా చేయగలిగేదే మన ధరణి శుద్ధి. ఇంకా బత్తాయి నిమ్మ తోటల్లో ధరణి శుద్ధి వాడుకోవడం వల్ల వేరుకు సంబంధించిన వ్యాధులు ఏవి దగ్గరికి రావు. మీకు అర్థమైనట్టుంది ఇప్పటికే. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి, మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నీ ఛానల్ ను. ధన్యవాదాలు.